ఏం పేరు పెద్దయినా? ఎవరి పేరు? నా పేరు అఫ్సర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమేనా? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం ఈసారి? వ్యవసాయం అంటే వ్యవసాయం చేసుకునేంత ఉన్నది. చేసుకునేంత ఉన్నదా? చేసుకునేంత ఉన్నది. గవర్నమెంట్ నుంచి పథకాలు అంతున్నాయి, రైతు బంధు కానీ? ఏ లేదు, రైతు బంధు లేదు, ఏం బంధు లేదు. ఆయన ఉన్నప్పుడు మాకు కిందికో మీదకి ఆ గుంట ఈ గుంట అమ్మి ఇచ్చిండు. ఇక ఈయన వచ్చిన అన్ని బంద్ అయినాయి. అన్ని బంద్ అయినాయి. అన్ని బంద్. సచ్చినోనికి లేదు, బాడీ చదువుకున్న పెళ్లి అయిన పోరాలకు లేదు, ఏది లేదు. ఇప్పుడు వచ్చిన ముచ్చటే లేదు. ఇక అన్ని ఫ్రీ ఇస్తున్నాడు నోట్ అనగా అట్టగా సారు, నోట్ అనగానే చేతి తీయద్దు. తిందిరా బిడ్డ అంటే ఇంట్లో ఉండొద్దు. తిందిరా అన్నాడు, తిందిరా బిడ్డ కాలు కడుక్కోమంటాడు. కరెక్టే. కూడు ఉండొద్దు, ఇట్లా ఉండాలా వద్దా? అంత ఓకే అన్నాడు, దగ్గర వేసుకున్నాడు. ఆడ తెచ్చిస్తాడు, ఎవరైనా ఆడ తెచ్చిస్తారు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు మీకు? ఫ్రీ కరెంట్ లేదు, ఏ కరెంట్ లేదు. దండగా అంత దండగా. మీరు కరెంట్ బిల్లు కడుతురా? బాయిలో కడతారు. ఇంటికాడ కూడా కడుతురా? ఇంటికాడ ఈ కంచెలు కట్టలేదు, ఇంతకుముందు కట్టినాము. ఇక మన జీరో కంచెలు అయితే బంద్ లేదు. ఆయన వచ్చుడు రాసులు లేదు, అలా టిక్కున కొట్టు లేదు, మీటర్ కాడికి వస్తుడు లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే మీ ఎమ్మెల్యే? ఇప్పుడా కనీసం లేదు, అమ్ముడు పోయినా చెప్తాను. అమ్ముడు పోయిండా? గంత మాట ఏంటి? కదా మరి. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నా పేరు ఏంటంటే అఫ్సర్ అన్న, మీ అయ్య పేరు అన్నావు అనుకో, మా అయ్య పేరు చెప్తా కదా, వేరే పేరు చెప్తే ఇకారం కదా. కాకపోతే నేను అందులో పోవాలంటే మొత్తం మార్చుకొని ఈ అంగీసి ఇంకో అంగి వేసుకొని పోవాలి, అంతే కదా. ఈ అంగీకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు టీడీపీ అంటివి, ముచ్చట అంటివి. ఇది నేను టీడీపీ అంగి వేసుకొని కాంగ్రెస్ అంగి వేసుకొని టీడీపీ పోతే వాళ్ళు ఏమంటారు? మన పెనక పెట్టినట్టు ఉంటుందా? ఉండదా? మరి ఎందుకు మారిండే పార్టీ? మన ఆస్తి కాపాడు, దానికి ఆస్తి కాపాడుకుందాం తప్ప ఎవడు ఓడు. ప్రతి వాడు ఎమ్మెల్యే అన్న వాళ్ళు, ప్రతి వాడు ఆస్తిలో అక్రమం సంపాదించిన వాళ్ళు కాపాడిన తప్ప ఎవడు ఓడు. ఎవ్వరు ఓరు అంటావు. కడియం వాళ్ళ బిడ్డకు కూడా టికెట్ ఇచ్చే బీఆర్ఎస్ నుంచి, అయినా మళ్ళీ వద్దనుకోని కాంగ్రెస్ లో వేరు బిడ్డ. ఆయనకి మంత్రి పదవి వస్తుంటే ఆ బిడ్డ అక్కడికి పోవాలనే. ఈ కాంగ్రెస్ ఉంటే గెలుతాడు, కానీ అల్లుంటే వాడు వచ్చి ఈ కూలగొట్టుడు లేకపోతే ఆక్రమించుడు అవుతుంది కదా. ఇళ్ళ పోతే అయిపోతుంది. దొంగ కలితే నేను కూడా దొంగన అవుతా అనుకున్నాడు. అంతే అంటావు? అంతే. దొంగ కలిసినట్టు. దొంగ కలిసినట్టు. అంటే ఆస్తులు కాపాడుకోవడానికి అంత పక్క ఏ ఎమ్మెల్యే కానీ మాకు ముత్తిరెడ్డి ఈయన ఉన్నాడు, జనగామైన ఉన్నాడు. ఈ కుంట ఆ కూడా ఆక్రమించిండు, ఆయనకి సీట్ ఇవ్వకుండా అయ్యిండు. ఎంతకంతే. ఇక ఈయనున్నాడు బీజేపీలో కలిసిన ఆయన అరూరు రమేష్. ఆయన ఆస్తి కాబట్టి భూములన్నీ ఇక్కడ ఐలోని కాడ తోలుని బిగ్గర దింగిండు. అది అంతే. ప్రతి వాడు చూడు, రాజయ్య కూడా అంతే, ఆ గుట్టంతా కొన్నాడు, అది అంతే. ప్రతి వాడికి ఒకడు గొల్లాలు ఉండేది. ఆ పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, దయానందమో గయానందమో, ఆయన అంతే. ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? మంచి చేస్తుందంట. ఏది వచ్చినా అక్కడ రాసి కాడ ఏమి లేని దండగా ముచ్చట. వాడు గెలవాలని ఉద్దేశంతో అన్ని ఆశలు అన్నాడు, తెచ్చి ఎక్కడ కట్టలేడు. ఏం కాదు, ఈ ఎలక్షన్ అయ్యేదాకా అంటాడు, తర్వాత చెప్పు పెట్టుకొని అంటాడు, అంత తప్ప ఏం లేదు. ఏం లేదు. రుణమాఫీ కూడా చేస్తారట ఆగస్టు 15. ఆడ తెచ్చేస్తాడు, ఏంటి అన్నాడు, గుట్టలు గిట్టలు అంతే తప్ప ఏం లేదు. ఆడ తెచ్చి అమ్ముతాడు చెప్పు. మరి మీ జనాలు ఎందుకు నమ్ముతారు? మరి తెచ్చి నమ్మకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు పిలిచి 4,000 అంటే 2,000 తెచ్చుకున్నాడు. మా బాగా 2,000 తెచ్చుకున్నాడు. ఇలా 4,000 ఇద్దాం చెప్పాను. బా 4,000 ఇస్తలేరా? ఇచ్చింది ఎక్కడిది? మరి అడుగుతే ఏమంటారు? ఆడియంది నేనేం చేయాలి? ఏమి లేదు, అంతే. ఏమి లేదంటూ. మరి ఎట్లా ఉంది మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు సైడ్ చూస్తారు అంటావు? ఏంటి లేదు, ఇక వేసినోనికి అదృష్టం. అది ఇవ్వని ఎటు ఎత్తాం అనేది లేదు, అటు వేస్తాం అనేది కాదు. వాడికి బుద్ధి పుట్టాలి, వాడికి అప్పుడే వేయాలి. ఎవరికి ఎత్తాం అనేది గ్యారెంటీ లేదు. ప్రచారాలు పోతురా మరి? ఇక్కడ ప్రచారంకి ఎవరు పోతా అడిగా, ఎవడు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాడు. కాకపోతే పూటప్పుడు మందు తాగడానికి ఎవరు వస్తారంటే, అరే పొలం కాడితే మందు పోతారంటే డబ్బున పోతారు ఎవడైనా అట్లే. కానీ ఎవరైతే ఓరిగా నువ్వు ఓటంటే ఇక చాలిపో, ఓటా ఇక చాలిపో అంటారా? కాంగ్రెస్ పార్టీకి అంటారా, దేనికి అంటారు? ఏమని చాలిపో, మా ఇష్టం. నువ్వు చెప్పుడు ఎక్కడిది? అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, అందరు సరిపోయింది, పో అందరు సరిపోయింది అంటారు కదా. సరే, నువ్వు వ్యవసాయం చేస్తున్నా అంటున్నావు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు రైతు బంధు కానీ, కరెంటు కానీ, నీళ్ళ సౌలత్ కానీ ఎట్లా ఇబ్బంది పోయినా ఉన్నప్పుడు మాత్రం ఇంతో అంత లంగో దొంగ మెట్టుకైతే మందిని మించిండో ఏం మించి మనకైతే తెలియదు. కానీ రైతులకు అయితే నష్టం చేయలే. నీళ్ళు వచ్చేది, పెళ్లి అయిన పొరాల పైసలు ఇచ్చేది, పింఛన్ ఇచ్చేది, ఈ రుణమాఫీ కొంత చేసిండు. కేసీఆర్ అప్పుడు కొంత చేసిండు. ఇక ఆయన దొంగతనం చేసిండు, లంగతనం ఇక్కడ పడుతుండే. రైతుకు ఏదంటే అది చేసిండు.
రైతుకు మేలు చేసినట్టు అది ఒక రైతుకు మేలు చేసిండు అంతే. ఇక ఈయన మేలు చేసేయలేదు, కీడు చేసేయలేదు. ఎట్టుగా ఇట్లా అంటాడు, ఓకే అంటాడు, అంత తొక్కుతా అంటాడు, బండ వలిగదంతా అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏం లేదు. కోసం ఈయన పలిగేది కూడా తెలియదు, రేవంత్ రెడ్డిది పలిగేది కూడా తెలియదు. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అతను అన్నాడా, మరి ఈయన అందరు వాళ్ళు ఈయనది ముంజదా, ఈయన ఈ వర్గం ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు, అంతా వాళ్ళేనా. మరి ఇక బీసీలు ఎక్కడ పోవాలి ముచ్చట, బీసీలు ఎంతమంది పోవాలి. ఇప్పుడు బీసీ మంత్రి ఇస్తానంటాడు, ముత్తరాజుకి మంత్రిని ఇస్తానంటాడు, మరి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలే. గంతే ఇవ్వలేనే గంతే. ఇక అంటే రెడ్డిల రాజ్యం అయిపోయింది, మొత్తం రెడ్డి రాజ్యం. ఆయన ఎలమైంది, ఇదే రెడ్డి రాజ్యం అయింది పక్క. ఇప్పుడు అంత చూడరాదు, అందరు అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనే ఈ నియోజకవర్గంలో, ఇవాళ ఎంత మందులు ఉండరు. అరే రైతు మందిరాలు అంటే ఆయన అంటే చెప్తాం కొడుతున్నానే, ఎవరు కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తాం కొడుతున్నానే. మరి ఆయన చెప్పులు మెత్తకుంటాను కదా, రైతుల చెప్పులు ఎట్టుంటాయి, మీ రైతుల చెప్పులు చెప్పులు మొదలు కొట్టి ఉంటాయి అట్లా. కాదు ఇక రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అంటారు ఎవరైనా మంత్రి. మంత్రి కదా మరి ఏమంటారు, మంత్రి పోతున్నప్పుడు ఏంటి. ఇప్పుడు ఎస్ఐ దగ్గర పోయినాం అనుకో, లంజాడుగా కూర్చోమంటాడు, సపరేట్ కూర్చోవాలి కదా. ఆయన మంత్రి కాడు అంటే పడాలి కదా, మరి ఏం చెప్తాం. ఇక ఆయన కొడితేప్పుడు కొడతారు, ఇక తప్పదని కొడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు, ఏమో మంచిగా మానవ బాంబులు అయితే అన్ని అవుతాడు, మెడకేసుకుంటాడు, గిడిగేస్తాడు. ఎంత వాళ్ళు అంటారు చూడు, ఆటల కోసం మెడకెత్తారు చూడు, సాధనా సూర్యులు ఆ వేషం ఎత్తాడు, లాస్ట్కు పక్క ఎత్తాడు, అంతే అంటారు, పక్క ఎత్తాడు. ఇప్పుడు మీ రైతులకు ఇబ్బంది పరిస్థితి ఉందా కాంగ్రెస్ పాలనలో, ఎట్లా ఉంది పరిస్థితి? కష్టంగానే. ఒడ్లు కొంటారు అని ఇప్పుడు మరి ఇక ఇప్పుడు కొంటాను. ఇప్పుడు అంటే దరదాన పైసలు ఎత్తాలి, వారం రోజులు ఎత్తాలి. అంటే సరుకులు తక్కువ కానీ తొందరగా ఎత్తాడు. చాలా ఇన్నతులు పండి తింటే ఏ పోవు. అంటే పంటలు ఎండిపోయి పంటలు తక్కువైనాయి, ఇప్పుడు ఒడ్లు తక్కువైనాయి అంతే. మరి ఎట్లా రేట్ ఎట్లా పలుకుతుంది ఈసారి? ఏగ 2000 అటు ఇటు అంతే. బోనస్ ఇస్తలేరా? ఇస్తాడు, ఇక గెలిచినాక ఇస్తాడంట. ఇప్పుడు ఇస్తే ఆగుదాం మేము. వాడు గెలిచేయలేదు, వీడు ఇచ్చేయలేదు కదా, ఇచ్చేయలేదు. ఎట్లా గెలుతాడు? ఈ మొదలు ఒక బస్సు మాత్రం ఫ్రీగా పెట్టిండు, అంతే. సంవత్సరం వచ్చేది కదా, ఆర్టీసీ ఎక్కడ పోతుంది ఫ్రీగా అన్నారు. ఇక బాడలు మా రాజు వచ్చిన దొర వచ్చిండు అన్నాడు, ఇక దబా ఉరుకుతాడు. ఇక మొన్న పంచాయతీ పెట్టుకొని బస్ ఎక్కుతాడు, ఉరుకుతాడు. ఒక ఛాయకు అది సూర్యాపేట నుంచి హైదరాబాద్ పోయింది, ఛాయకు హైదరాబాద్ పోయిందట. ఛాయకు సూర్యాపేట నుంచి హైదరాబాద్ పోయిందట. ఛాయకు మంచిగా పెట్టిండు మరి రేవంత్ రెడ్డి, ఫ్రీ బస్సు ఫస్ట్ క్లాస్ పెట్టిండు. కొత్త పోరాలు కదా, నైట్ ఏ రాత్రి పోతే ఏ నైట్ రావచ్చు. వాళ్ళు వచ్చాక ఇట్లా చూసుకోవాలి మగోడు. వాళ్ళు వచ్చారు గిన్నెలు కట్టి కూడు రెడీగా పెట్టాలి, అది పక్కా ఉన్నది. మిగతా 4 గ్యారెంటీ ఎట్టున్నాయా? అన్ని దాండిగా మరి గట్టెట్లా గెలిపించారు ఎన్నికలప్పుడు? ఇగో ఎట్లు ఇక 2 లక్షలు మాపానే, ఇక ఆడోళ్ళకి 2500 అనే, అది 500కు ఈ బుడ్డి అనే, ఇదంతా ఫ్రీ అనే. మరి ఇక ఊరికే 10 ఏళ్ళ దాకా ఒక్కడు ఉండేది, 10 ఏళ్ళు ఒక్కడు ఉండేది. ఈ ఒక్క సంవత్సరం చూద్దామని పుష్కర చూసి జనం మళ్ళీ అన్నారు, అది పెడితే ఇది పెడతారు. రైతు ఆశ కదా, అబ్బా 1500 ఇస్తానే, ఎకరానికి 15,000 ఇస్తానే, 10 ఇస్తానే, అది 15కి 500 ఎక్కువ, 5,000 ఎక్కువ ఇస్తానే కదా ఆనే. అట్లా మొగ్గిళ్ళు. ఇక ఇప్పుడు అంత ఊర్లోకి వచ్చి ప్రచారం అననే రారు కాంగ్రెస్ వాళ్ళని. ఎందుకు వస్తానే అంటారు, చెడలేదు అంటే ఊర్లో తిరగనిస్తలేరు కాంగ్రెస్. రానే రారు. వస్తే కూడా ఊళ్ళో ఇక్కడ ప్రచారం చేస్తాను కూడా, నువ్వు ఇచ్చేటను మీద ఊళ్ళో ఎందుకు వస్తానా నువ్వు అంటే, వాని ఇస్తాడే లాభం తెంగుతాను కానీ వచ్చేది అని అడుగుతారు. ఇటే పోతారు, పథకాలు ఇచ్చినాకనే ఓట్లు అడగాలంటారు. అంతే మరి పక్కా. ఏ లాభం మత్తుగా మాట్లాడవచ్చు. నా ఇంటికాడ దునియా ఉన్నది కానీ పందిరు ఇప్పుడు వేసిన ఏం పాట పాడపోతుంది అని అనగానే ఏం పాటలు బాగా వచ్చేది నాకు, కానీ పాడి పందిరి కూర్చుంటే నేను ఎగరలే. ఆడలు రాసేళ్ళు ఉంటే నేను పంచి పెడుతున్నాను, కానీ ఆడ లేదు నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? అది ఇది ఎట్లా ఆశ పెడతావు? గొప్పగా చెప్తారు కానీ 100 రోజుల్లో చేసినామేమో అని. ఏది మరి 100 రోజులు చేసింది ఏది? 100 రోజులు చేసింది ఏది? ఏం లేదంట, ఏమి లేదు దాండిగా. నీ ఒక్కడే చూడు రాదు. ఇప్పుడు నువ్వు వాడినేమో ముసలోనే తిడితివి, మరి నువ్వు మేలు చేసింది కావాలి కదా. ఇప్పుడు కాదు అదేదో పలిగిపోయింది, ఇది ఇరిగిపోయింది అంటాను కదా, ఇరిగిపోయింది అంటాను కదా. ఆ ఇరిగిపోయింది నువ్వు బాగు చేసిన దానికి కట్టబెట్టేది ఎక్కడిది? నువ్వు సరి చేసింది ఏంది? నువ్వు ఇది ఖరాబ్ అయింది బిడ్డకి ఇట్లా చేస్తానని ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది. గట్లగానే
ఇది వంకర పోయింది, అది చక్క పోయింది, అది కోట్లు మింగినది, వీగి మింగినట్టు. నువ్వు మరి నువ్వెట్లా చేసినావు? నిన్న ఇవాళ అప్పులు ఎన్ని కోట్లు తెచ్చిండు? అప్పు నేను కూడా తెచ్చిండు కదా. మరి అది ప్రతి సంవత్సరం అప్పు చేయకుండా ఎవడు ఉంటాడు? ఆయన తెచ్చిండు, నువ్వు తేకుండా ఉన్నావా? తేకుండా నీ బూరు మీకారు పింఛన్ లేట్ అయితే నాకు ఎంబడి పడతాను ఆడ తెల్లారి వరకు అద్దెలు ఎత్తాలి ఇట్లా. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారా మీ ప్రజలు? పక్క చెప్తారు, పక్క చెప్తారు, మిచ్చడం లేదు.